ఈరోజు మనం క్విక్గా అయిపోయే ఒక చికెన్ కర్రీ అయితే చేసుకుందాము. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కర్రీ ఎప్పుడు చేసుకోవాలంటే మనం హడావుడిగా ఉన్నప్పుడు, తొందరగా అయిపోవాలి అని మనకు అనిపించినప్పుడు, లేదా రిలేటివ్స్ వచ్చినప్పుడు, మనం కొంచెం తొందరగా చేసేసుకోవాలి అని కంగారులో ఉంటాం కదా. అలాంటప్పుడు ఇట్లా చికెన్ కర్రీ ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనకి ఫంక్షన్స్లో చేస్తారు కదా, అది కూడా ఇలానే చేస్తారనమాట. నేను చూశాను ఒక దగ్గర. సో దానికోసం అయితే మనకి ఫస్ట్ మసాలా తయారు చేసేసుకోవాలి. మసాలాకి ఫస్ట్ ఒక మిక్సీ జార్ పెట్టుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసి చిన్న ముక్కలు వేసుకున్నాను. మళ్ళీ కర్రీలో కొంచెం ఉల్లిపాయ వేసుకుందాము. ఫస్ట్ అయితే ఒకటి ఇందులో వేస్తున్నా. తర్వాత పచ్చిమిర్చి, కొబ్బరి, ఇంకా అల్లం వెల్లుల్లి. నేనైతే ఒక బర్డ్ తీసుకున్నాను. అది 1 kg పైన ఇంకొక 300 grams ఉంది. మీరు తీసుకున్న క్వాంటిటీకి దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. ఇంకా ఇందులో నేను ఒక 8 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, చిన్న ముక్కలుగా ఉన్నాయని కొంచెం ఇంత వేసాను. ఒక 10 మిరియాలు, ఒక 1/2 స్పూన్ షాజీరా, ఒక పెద్ద స్పూను ధనియాలు. ఇది నేను 1/2 అవర్కి ముందు ఒక స్పూన్ గసగసాలు, ఇంకా జీడిపప్పు హోల్ పప్పు ఉంది కాబట్టి నేను 6 వేసాను. పలుకులు అయితే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇలా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. పదండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ముందు సాల్ట్ వేసేస్తున్నా. కర్రీకి సరిపోయినంత సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నానండి. పసుపు, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం చికెన్ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుంటాను. ఒకసారి కలిపేసుకున్నాం కదా, 15 minutes వరకు కుక్ చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కొంచెం నీసు వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా ఇంకా కారం యాడ్ చేసేసుకొని పూర్తిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవడమేనమాట. ఇంకా మనం మసాలా యాడ్ చేసేసుకుందాం. ఈ మసాలా అంతా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి కలిపి ఇందులో పోసాను. ఇప్పుడే మనం
కారం కూడా వేసేసుకొని అది ఇంకా ఫైనల్‌గా బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కారం. ఒక 2 బిర్యానీ ఆకులు ఏసి మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఇంకా అయిపోయింది. ముక్క కూడా బానే ఉడికిపోయింది. ఇంకా ఆపేసుకోవచ్చు. ఈ బే లీవ్స్ అయితే తీసేస్తున్నా నేను. పుదీనా, కొత్తిమీర. ఇక్కడ మీకు వేసుకోవాలనిపిస్తే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఎందుకంటే ఇందాక ఏసేసాను కాబట్టి ఇంకా నేను వేయాలనుకోవట్లేదు. అంతేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్.